చిన్నారులకు బీజాక్షరాలు. బట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామంలోని అమ్మ వైష్ణవి రామకృష్ణ ధామమునందు శ్రీ వైష్ణవి పీఠాధిపతులు అఖండ తేజోమూర్తి అమ్మ వైష్ణవి రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు చిన్నారులకు బీజాక్షరాలను లిఖించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలు పాఠశాలల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజలు పాల్గొన్నారు. భస్మధారణ చేసి చిరుమందహాసముతో జన్మలను తొలగించు. మరుభూమిలో ఉండి భస్మధారణ చేసి చిరుమందహాసముతో జన్మలను తొలగించు. ధరణమును మృంగిన దరహాస సుందర గిరిరాజ శుభములా నిమ్ము. ధరణమును మృంగిన దరహాస సుందర గిరిరాజ జామాత సర్వ శుభములా నిమ్ము. మమ్ము బ్రోవరా బాబు దేవల వైష్ణవి రామకృష్ణకు జై, పద్మనమ్మకు జై. జయ జయ శ్రీ వైష్ణవి రామకృష్ణ జయ కర శుభకర కరుణాంతర చరిత పతిత పావన పురుషోత్తమ. నరమేధముతో నడకలు నేర్పి నరోత్తముడనని అహంకరించు. నరమేధముతో నడకలు నేర్చి నరోత్తముడనని అహంకరించు. అజ్ఞానమును అంతము చేసి అజ్ఞానమును అంతము చేసి విజ్ఞానములో వినువీది కరుణాంతరంగ. జయ జయ శ్రీ వైష్ణవి రామకృష్ణ జయ కర శుభకర కరుణాంతరంగ. మదిలోని వ్యాధి మధుమేహమైన మదిలోని వ్యాధి మధుమేహమైన నాద రూపమున నామము తలువ. నాద రూపమున నామము తలువ. వేదన తీరగ వాదములేని వేదన తీరగ వాదములేని తీర్థ సేవనమే తరుణోపాయం. తీర్థ సేవనే తరుణోపాయం. జయ జయ శ్రీ వైష్ణవి రామకృష్ణ జయ కర శుభకర కరుణాంతరంగ. జయ జయ శ్రీ వైష్ణవి రామకృష్ణ జయ కర శుభకర కరుణాంతరిణి. ఓ వాణి వరదాయని సప్తస్వర రాగలయ శోభిని. వేదాంశస్వని ధవళ వస్త్రావణి వేద వేదాంత సంశోభిని. తల్లి కృపతోడగన వేలనే కల్ల కపటంబు మే మెరుగమే. తల్లి కృపతోడగన వేలనే కల్ల కపటంబు మే మెరుగనే. భక్తితో కొలిచేదం ముక్తినియువే. భక్తితో కొలిచే సర్వ చైతన్య రూపాంశం వందే వైష్ణవి ప్రణమామ్యం. హైదరాబాద్ వైష్ణవి పీఠం నుంచి ఈరోజు ఈ నా జన్మభూమి అయినటువంటి కోనేటిపురం గ్రామానికి రావడం జరిగింది. ఈ శుభ తరుణంలో ఈ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు బీజాక్షరం లిఖించి వారిలో మేధాశక్తి, విద్య, వినయ సంపత్తులను మన సనాతన ధర్మం వైపు ఉన్న సంస్కారాలని నేర్పాలనే ఉద్దేశంతో ఇక్కడ మా భక్త బృందాలతో కలిసి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉదయం నుంచి ఈరోజు అనేక స్కూల్స్ విద్యార్థులకు
బీజాక్షరాలు లిఖించడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా విద్య వేరు, ఆ విద్యని మనం ప్రస్ఫుటంగా తెలియజేసి వాళ్ళు ఎగ్జిబిట్ అయిపోయి దాని ద్వారా ఉత్తమ శిఖరాలను పొంది ఉత్తమ గౌరవాలు పొందాలి అనేటటువంటి ఒక దివ్య సంకల్పంతో మాత్రమే వైష్ణవపీఠం నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉండేటటువంటి అనేక విద్యా సంస్థలు ప్రతి నిత్యము పీఠమునికి వచ్చి ఆ అమ్మ చేత ఆశీస్సులు పొందటం, బీజాక్షరముల యొక్క ప్రాతినిధ్యాన్ని పొందటం, దాని ద్వారా అపూర్వమైన విజయాలను పొందటం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఈ రోజున ఈ కోనేటిపురం గ్రామానికి మీ అందరి యొక్క ఈ ప్రెస్ ప్రధానంగా మీరందరూ చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలకి మీ యొక్క పేపర్ ద్వారా తెలియజేయడం జరిగింది. చాలా ఆనందదాయకమైన విషయం. మీ అందరికీ శుభాభినందనలు. ఇక్కడ శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, ప్రతిభాశక్తి ఇది ప్రధానమైన అంశాలు. ఆర్జించడం ఎవరైనా చేస్తారు, కానీ ఆ మతిమరుపు లేకుండా ఉండటం ఒకటి, ఆ స్మృతి పథకంలో మంచి మాటలు నెలకొని ఉండటం, అది బుద్ధి రూపంలో ప్రకటితమవటము, మేధస్సు పెంచుకోవటము అందరికీ ఉంటుంది. జ్ఞానం ఉంటే సరిపోలేదు, మేధస్సులో దాన్ని సంపూర్ణమైన వికాసంగా తీర్చుకొని మన కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి వెన్ను తెచ్చే విధంగా విద్యార్థులను తయారు చేయాలి అనే ఉద్దేశంతోనే ఊరూరా తిరుగుతూ అన్ని ప్రాంతాలలో కూడా పర్యటిస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ గ్రామానికి రావడం జరిగింది. అందరూ ఇక్కడ ఉండేటటువంటి అనేక మంది తోడ్పాటుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో ప్రధానంగా ఈ గృహ నిర్మాణ దీనిలో ఉండేటువంటి సత్యనారాయణమూర్తి, సుధాకరు అండ్ మీ అందరూ, మీ పేరు తెలియకపోయినా మీ అందరి యొక్క ప్రాతినిధ్యం చాలా విలువైంది. అలాగే అనేక స్కూల్స్ యొక్క హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు, గ్రామస్తులు అండ్ అదేవిధంగా భక్తులు మాతోనే సంచారం చేస్తూ ఈ ధార్మిక ప్రచారంలో భాగస్వాములు అయ్యారు. మీ అందరికీ శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాశీస్సులు. వైష్ణవి కరుణాకట.